కారు కూతలు, చిల్లర చేష్టలు, పూటకో మాట నిమిషానికో డెసిషన్. ఇది ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు. హర్మోజ్ను తెరిచినట్లు ఇరాన్ ప్రకటించిన ట్రంప్ మాటల కారణంగా ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. ట్రంప్ ఓవర్ యాక్షన్ను సహించేది లేదని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికొస్తాయా? మున్ముందు ఏం జరగబోతోంది? తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అన్నట్లుగా ట్రంప్ ఇరాన్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హార్మోజ్ను తెరిచినట్టు ఇరాన్ ప్రకటించినా ట్రంప్ తీరు కారణంగా ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. డబుల్ స్టాండ్తో ట్రంప్ నిమిషానికో ప్రకటన చేయడంతో హార్మోజ్ పరిస్థితిపై తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది. ట్రంప్ టెంపరి మాటలకు ఇరాన్ ధీటుగా సమాధానమిస్తూ ఉండడంతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అన్న టెన్షన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలోనే హార్మోజ్ విషయంలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మొదట హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో ఆనందం నెలకొంది. అయితే ట్రంప్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనివ్వలేదు. ఓవైపు ఇరాన్కు థ్యాంక్స్ చెబుతూనే మరోవైపు తన స్టైల్లో కాంట్రవర్సీ డైలాగ్స్ చెప్పి చల్లారుతున్న అగ్గిని రాజేశారు. జలసంధిపై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందన్నారు. యుద్ధంపై త్వరలోనే శుభవార్త వింటారని, ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందన్నారు. అక్కడితో ఆగకుండా రెండవ దశ చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధమేనని, మాట వినకపోతే ఇరాన్పై మళ్లీ బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. Strongly about somebody's coming to the White House who's very good, very smart, very caring, a person that cares a lot about the country and beyond. And so we're going to have a news conference tomorrow, a little unusual. Saturday morning. Is it about Iran? Yeah, exactly. No, well, it will be. Ultimately, everything's about Iran, I guess. It all morphs into Iran. You're going to be asking questions. But the Iran thing is just going well. Tomorrow is unrelated, but you'll be probably, it'll be a form of a news conference. And I think it's going to be something very good for our country. The blockade is going to remain, but maybe I won't extend it. So you have a blockade, and unfortunately we'll have to start dropping bombs again. Thank you very much, everybody. Thank you. I think it's going to happen. జలసంధిపై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందన్న ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. దిగ్బంధనం కొనసాగితే హార్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేయాల్సి వస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ వఘేర్ వార్నింగ్ ఇచ్చారు. అబద్దాలతో అమెరికా యుద్ధం గెలవలేదని, చర్చల్లోనూ ట్రంప్కు ఏమీ దక్కదని హెచ్చరించారు. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందన్న ట్రంప్ మాటలన్నీ అబద్దాలేనని, గంటలో ట్రంప్ 7 ప్రకటనలు చేశారంటూ ఎద్దేవా చేసింది. ఇరాన్పై పూటకో మాట, నిమిషానికో స్టేట్మెంట్తో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న ట్రంప్ మరోవైపు కారు కూతలు, చిల్లర చేష్టలతోనూ రెచ్చిపోతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసినందుకు పోప్ లియోను టార్గెట్ చేశారు. మంచి చెడు వదిలేసి తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. పోప్ విదేశాంగ విధానం చాలా బలహీనంగా ఉందంటూ విమర్శించారు. ఇరాన్పై ట్రంప్ బెదిరింపులను పోప్ లియో ఖండించిన నేపథ్యంలో స్పందించిన ట్రంప్ ఆయనను విమర్శిస్తూ ట్రూత్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. పోప్ కాస్త కామన్ సెన్స్ ఉపయోగించాలని, ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడడం మానుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా భద్రతా ప్రయోజనాలపై పోప్కు అవగాహన లేదని మండిపడ్డారు. క్రైమ్, అణ్వాయుధాల విషయంలో పోప్ పరిజ్ఞానం చాలా బలహీనంగా ఉందని విమర్శించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు పోప్ సైతం చురకలు వేశారు. నియంతల వల్ల ప్రపంచం తీవ్ర వినాశనానికి గురవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు చేయడానికి కొద్దిమంది నియంతలు బిలియన్ల కొద్దీ ఖర్చు చేస్తున్నారంటూ పరోక్షంగా ట్రంప్ను ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చారు. స్వప్రయోజనాల కారణంగా వీలు చిక్కినప్పుడల్లా పాక్పై ప్రేమ కురిపించే ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలను పాకిస్తాన్ సులభతరం చేస్తోందంటూ క్రెడిట్ కట్టబెట్టారు. పనిలో పనిగా తాను త్వరలో పాకిస్తాన్ వెళ్లే అవకాశం ఉందని కూడా సెలవిచ్చారు. ఇరాన్తో శాంతి ఒప్పందం జరిగితే తాను అక్కడికి వెళ్తానని చెప్పారు. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని షెహబాజ్ ఫీల్డ్ మార్షల్పై పొగడ్తలు కురిపించారు. అయితే పాక్పై ట్రంప్ పొగడ్తలకు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాక్లో ట్రంప్ బిజినెస్ వ్యవహారాల గుట్టు అందరికీ తెలుసంటూ కౌంటర్లు వేస్తున్నారు. Pakistan has been great. They've been so good. Islamabad, I might go. Yeah. If the deal is signed in Islamabad, I might go. The field marshal has been great. The prime minister has been really great in Pakistan. So I might go. They want me to go. మొత్తానికి
ఇటీవల కాలంలో ట్రంప్ వ్యవహార శైలి మరీ దారుణంగా ఉంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని సొంత దేశంలో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాను 7-8 యుద్ధాలు ఆపానని, శాంతి కాముకుడిని అని చెప్పుకునే ట్రంప్ ఇరాన్తో వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ట్రంప్ పిచ్చి ప్రవర్తన మున్ముందు ఎలాంటి ఉపద్రవాలను తెచ్చిపెడుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.